పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము మొదటి 3 వచనాలను మనం చదువుకుందాం. మొదటి 3 వచనాలను. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమునిచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తరువాత రాజు తన నగరయందు కాపురం ఉండి నాతానును ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరయందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా, నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చమనెను. మరలా ఈ వచనం చెబుతున్నాను. నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చమనెను. చదవబడిన ఈ లేఖన భాగాన్ని, మిగతా ఇతర లేఖన భాగాన్ని దేవుడే మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల వేళలో మనము సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయంలోకి ప్రవేశించాం. గడిచిన కాలంలో మనము సమూయేలు 2వ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. సుమారుగా 2 నెలలు పైగా మనము ఈ 6వ అధ్యాయంలోనే కొనసాగి వచ్చాం. ఈ దినము సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయంలో మనం ప్రవేశించాం. ఈ అధ్యాయంలో సుమారుగా మనము 29 వచనాలను చూడగలం. 29 వచనాలను, ఈ 29 వచనాలను, ఈ అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ అధ్యాయంలో నాయకుని ప్రార్థన కనిపిస్తుంది. దావీదు యొక్క ప్రార్థన. ఈ అధ్యాయానికి ఒక పేరు పెడితే ఏంటి ఈ అధ్యాయంలో మనకేం కనిపిస్తుందంటే, మనము 18వ వచనం నుంచి స్టార్ట్ చేస్తే దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశాను అని రాయబడింది. అంటే ఈ అధ్యాయం అంతటిలో, ఈ అధ్యాయం అంతా మనం ధ్యానం చేస్తూ ఉండగా దావీదు యొక్క ప్రార్థన మనం చూడగలం. లేకుంటే నాయకుని ప్రార్థన తను అధికారంలో ఉండి తను ప్రజలను పరిపాలిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించడం అనేది ఒక విశేషమైన సంఘటన. ఇది మనకు ఏ అధికారం లేదు, ఏ పదవులు లేవు, ఏ పని లేదు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించడంలో విఫలమైపోతున్నవా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడంలో ఓడిపోతున్నవా? ఈ అధ్యాయం మనతో మాట్లాడుతూ ఉన్న శ్రేష్టమైన మాట, మనకు విసురుతున్న సవాలు ఏంటి అంటే నాయకుని ప్రార్థన. దావీదు ఉన్నతమైన సింహాసనంపై ఉన్నాడు, దావీదు అంతఃపురములో ఉన్నాడు, దావీదు దేవదారు మ్రానుతో కట్టిన నగరంలో ఉండి కూడా తను ప్రార్థన చేస్తున్నవాడు. ఈ అధ్యాయంలో మనం అది చూడగలం. ఈ అధ్యాయాన్ని 3 భాగాలుగా మనం చేసుకొని మనము మొదటి 3 వచనాలను ధ్యానం చేసి మన వర్తమానాన్ని ముగిద్దాం. రండి. ఈ అధ్యాయానికి ఒక పేరు నాయకుని ప్రార్థన, లేకుంటే దావీదు ప్రార్థన అని మనం చూడగలం. మొదటి 3 వచనాలలో దావీదు ఆలోచన, మొదటి 3 వచనాలలో దావీదు ఆలోచన, 4 నుంచి 17 వచనాలలో దేవుని వివరణ. దావీదు ఆలోచన ఏంటో దానికి దేవుడు వివరణ ఇస్తున్నాడు. 4 నుంచి 17 వచనాలలో దేవుని యొక్క వివరణ ఇస్తున్నాడు. 18 నుంచి 29 వచనాలలో రాజు ప్రార్థన,
ప్రార్థన ఇప్పుడు ఒక వ్యక్తి ప్రార్థన అంటే వేరుగా ఉంటుంది, రాజు ప్రార్థన అంటే వేరుగా ఉంటుంది. ఇలా రాసుకున్నాం. 18 నుండి 29 వచనాల్లో రాజు ప్రార్థన, మొదటి 3 వచనాలలో దావీదు ఆలోచన, 4 నుండి 17 వచనాలలో దేవుని వివరణ, 18 నుండి 29 వచనాలలో రాజు ప్రార్థన. రండి మనం మొదటి 3 వచనాలను ధ్యానం చేసి మనం ముగిద్దాం. మొదటి 3 వచనాల పేరేంటి? దావీదు ఆలోచన. ఏంటి దావీదు ఆలోచన? అదే చూద్దాం. దావీదు ఆలోచన ఏంటో చూద్దాం, మన ఆలోచన ఏంటో చూద్దాం, దేవుని ఆలోచన అంటే చూద్దాం, అసలు మంచి ఆలోచన ఏంటో చూద్దాం, చెడ్డ ఆలోచన ఏంటో చూద్దాం. వీటన్నిటినీ ఆలోచన చేసే ముందు ఇప్పుడు దావీదు ఆలోచన దగ్గరికి వెళదాం. దావీదు 7వ అధ్యాయం ప్రారంభంలో ఇలా రాయబడి ఉంది. 7వ అధ్యాయము ప్రారంభ వచనాలలో ఇలా రాయబడి ఉంది. ఏమంటే, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తరువాత రాజు తన నగరినందు కాపురం ఉండి నాతాను ప్రవక్తను పిలువనంపించి, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీది అతనికి విజయం ఇచ్చి. ఎలా చూద్దాం. విజయాన్ని ఇచ్చింది ఎవరు? విజయాన్ని ఇచ్చేది ఎవరు? మాట్లాడండి. అక్కడ ఉండమని మీరు కష్టం ఉంది. కానీ యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి. ఎవరిచ్చేది? విజయాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడే. ప్రియులారా, దేవుణ్ణి పక్కన పెట్టి విజయాలు సాధించాలనుకుంటున్నా ఓ మానవుడా, ఓ సహోదరుడా, ఓ సహోదరి, నీకే. దేవుడు లేకుండా ఏ విజయాన్ని మనం పొందలేము. దేవుడు లేకుండా ఏ విజయాన్ని మనము సాధించలేము. దేవుడు లేకుండా ఏ విజయాన్ని మనము చేరుకోలేము. దేవుడే శత్రువుల మీద విజయాన్ని ఇచ్చేవాడు. దేవుడే. దావీదు ఎంత యుద్ధవీరుడైనా, దావీదు ఎంత బలాఢ్యుడైనా, దావీదు ఎంత పరాక్రమవంతుడైనా దేవుడే సహాయము చేయకపోతే గొల్యాతును చంపగలిగేవాడా? దేవుడే సహాయము చేయకపోతే గొల్యాతుని దావీదు చంపగలిగేవాడా? ఇది అసాధ్యం, ఇది అసాధ్యం, ఇది అసాధ్యం. 6 మూల ధ్యానుడైనటువంటి వాడు ఎక్కడ? సుమారుగా 3 అడుగులు 4 అడుగులు లేని ఈ చిన్నవాడు ఎక్కడ? పిల్లరా, నా జీవితంలో విజయాన్ని ఇచ్చేది దేవుడే. నీ ఆలోచన, నా ఆలోచన, నీ బలము, నా బలము, లేకపోతే నీ శక్తి, నా శక్తి, ఒకవేళ నీ డబ్బు, నా డబ్బు, ఒకవేళ నీకున్న అధికారం నీకు విజయాన్ని ఇవ్వలేవు. మనకు విజయాన్ని ఇచ్చేది దేవుడే. మొదటి వచనం ఇలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తన శత్రువుల మీద అందరి మీద విజయాన్ని అనుగ్రహించిన వాడు దేవుడే. అంత మాత్రమే కాదు, విజయాన్ని మాత్రమే కాదు, ఇంకేమి ఇచ్చారు చూడండి. అతనికి ఒక్కళ్ళ కూడా కలవట్లా, నెమ్మది కలుగు చేసి. అంటే విజయం ఎన్ని విజయాలు కలిగినా కొంతమందికి ఏముండదు, నెమ్మది ఉండదు. పిల్లరా, ఇక్కడ కూర్చొని వింటున్న సహోదరి, సహోదరుడా, ఒకవేళ దూరంగా వింటున్న వారు ఎవరైనా సరే, నెమ్మది ఉందా? నా జీవితంలో నెమ్మది ఉందా? నెమ్మది లేకుండా గడుపుతున్నావా? ఇక్కడ కూర్చున్న ఆలోచన చేయండి. మన జీవితంలో నెమ్మది ఉందా? మన ప్రయాణంలో నెమ్మది ఉందా? మన యొక్క ఆలోచనలో నెమ్మది ఉందా? ఇంకో మాటగా, మన కుటుంబంలో నెమ్మది ఉందా? ప్రేమైన సహోదరి, సహోదరుడా,
ప్రేమతో జ్ఞాపకం చేస్తున్న అమూల్యమైన మాట ఏమంటే, నెమ్మదినిచ్చేది దేవుడే, నెమ్మదిని దయచేవాడు దేవుడే అని మనం చూస్తూ ఉన్నాం. మొదటి 3 వచనాలలో దేవుడు మొదటి వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు దావీదుకి విజయాన్ని ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు. అంత మాత్రమే కదా, ఇంకొక మాట చూడండి. దావీదు చూడండి మొదటి వచనం, తర్వాత రాజు తన నగరయందు కాపురం ఉండి. నెంబర్ 1 దేవుడేమిచ్చాడు? విజయాన్ని ఇచ్చాడు. నెంబర్ 2 దేవుడేమిచ్చాడు? నెమ్మదినిచ్చాడు. నెంబర్ 3 దేవుడేమిచ్చాడు? తన నగరంలో కాపురం ఉండడానికి అవకాశం ఇచ్చాడు. మానవుడు సహజంగా కోరుకునేది తన కుటుంబంతో నెమ్మదిగా కాపురం చేస్తూ ఎన్నో విజయాలు పొందాలనే కదా. మానవుడి యొక్క ప్రయత్నము, మానవుడి యొక్క జీవన విధానము, మానవుడి యొక్క ప్రణాళిక, మానవుడి యొక్క ప్రయాస, ప్రతి వారి యొక్క ఆలోచన ఇదే కదా. మన కుటుంబముతో కాపురం ఉంటూ నెమ్మదిగా ఉంటూ ఎన్నో విజయాలు పొందాలని ఆలోచన, అది కదా. అదే కదా మనం ఈ భూమి మీద ప్రతి ఒక్కరి ఆలోచన అదే, ప్రతి ఒక్కరి ప్రయత్నం అదే. అసలు మనము ప్రయాసపడుతుంది, మనం భక్తి కొనసాగిస్తూ ఉంది, మనము దేవుని నమ్ముకుంది, కొన్నిసార్లు దేవునిలోకి వచ్చినది, కొన్నిసార్లు దేవుని ఎరిగినది, కొన్నిసార్లు దేవుని అడిగేది కూడా ఇదే. దేవా మా కుటుంబాన్ని కాపాడు, దేవా మాకు నెమ్మదిని దయచేయి, దేవా మాకు విజయాన్ని దయచేయి. కానీ ఇలాంటి సందర్భంలో దావీదు చేసిన ఆలోచన జ్ఞాపకం చేద్దామండి. దావీదు యొక్క ఆలోచన, ఇంతటి విజయాన్ని ఇచ్చాడు దేవుడు, ఇంతటి నెమ్మదినిచ్చాడు. తన నగరంలో తను కాపురం ఉంటున్నాడు, తన నగరంలో తన ఇంటిలో కాపురం ఉంటున్నాడు, నెమ్మది ఉంది, జయాలున్నాయి. ఇలా ఉండవలసిన వాడు ఒక ఆలోచన చేశాడు. ఏంటి? 2వ వచనం రండి. 2వ వచనం, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరయందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నది. దావీదు ఆలోచన ఏంటి తెలుసా? దావీదుకున్న ఆలోచన ఇలా కలిగింది, నేనైతే దేవదారు మ్రానుతో కట్టబడిన నగరంలో ఉన్నాను, ఇప్పుడు మందసం ఎక్కడుంది? డేరాలో ఉంది. అట్లయితే తను ఏమనుకుంటున్నాడు? నేనైతే నగరంలో ఉన్నాను, దేవుని మందసము డేరాలో ఉంది, నేనేం చేయాలి? చూడండి 4వ వచనం, దేవుని మందసము డేరాలో ఉండగా నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచిందంతా నెరవేర్చమని. దావీదుకు వచ్చిన ఆలోచన మంచిదా కాదంటారా? చెప్పాలి. దావీదుకు వచ్చిన ఆలోచన మంచిదంటారా కాదంటారా? దావీదు ఇలా అనుకుంటున్నాడు, అయ్యా నేను దేవదారు రాణితో కట్టిన నగరంలో ఉన్నాను, ఇప్పుడు దేవుని మందసేమో డేరాలో ఉంది, ఇప్పుడు నేనే ఇక్కడ ఉంటున్నాను, ఇప్పుడు దేవునికి నేనేం కట్టాలి? మందిరం కట్టాలనుకుంటున్నాడు. దావీదు యొక్క ఆలోచన. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఆలోచన మంచిదే కానీ దేవుడు ఏమన్నాడు? కిందకి రండి ఏమంటాడు? 4 నుంచి చూడండి. అయితే ఆ రాత్రి యెహోవాకు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనము, యెహోవా నీకు ఆజ్ఞాపించిందేమనగా నాకు నివాసముగా ఒక మందిరము కట్టించువా. తనకున్న ఆలోచనని కలిగి ఉన్నాడు. దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. నాతాను పిలిచాడు. నాతాను ప్రవక్తను పిలిపించి, అయ్యా నాతాను గారు, నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది, దీన్ని నేనేం చేయాలి అన్నాడు.
వెంటనే నాతానేమన్నాడు? చూడు, నాతాను 3వ వచనం, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినంతయు జరిగించు. నాతాను ఏం చెప్పాలి? అయ్యా, నీకు వచ్చిన ఆలోచన మంచిదే, కానీ మరి దేవుడు ఆజ్ఞాపించాడా? దేవుడు సెలవిచ్చాడా? దేవుడు ఏమైనా ఈ విషయంలో నీకు నెమ్మదినిచ్చాడా? దేవుడు ఈ విషయాన్ని నీకు తెలియపరిచాడా అని అడగాల్సిన వాడు ఏమన్నాడు? నీకు తోచినంతయు నీవు పోయి నెరవేర్చు. చాలాసార్లు ఇలాగే సొంత ఆలోచన తెలియపరిచేవారు. దావీదు ఆలోచన ఏంటంటే మందిరం కట్టించాలి. నాతాను ఏమంటున్నాడు? నీకు తోచినంత చేయి. నువ్వు రాజు కదా, నువ్వు మందిరం కట్టాలంటే కడతావు, పడేయాలంటే పడేస్తావు, లేకపోతే మందసాన్ని తేవాలంటే తెస్తావు, డేరాలో ఉంచాలంటే ఉంచుతావు, యెరూషలేములో ఉంచమంటే ఉంచుతావు, లేకుంటే ఎక్కడైనా ఉంచాలంటే ఉంచుతావు, ఓబేదెదోము ఇంట్లో ఉంచుతావు, ఎక్కడైనా ఉంచుతావు నువ్వు. కాబట్టి నీకు తోచినంత జరిగించు. నాతాను ఆలోచన. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఆ రాత్రి నాతానుతో దేవుడు మాట్లాడిన మాట ఏమంటే, ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు చూద్దాం. దావీదు ఆలోచనకి దేవుడిస్తున్న ఆజ్ఞలు ఏంటో చూద్దామండి. ఆ మాట చూద్దాం. 4వ వచనం, ఆ రాత్రి యెహోవాకు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చిందేమనగా, నీవు పోయి నా సేవకుడు దావీదుతో ఇట్లనము, యెహోవా నీకు ఆజ్ఞాపించిందేమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా. నాతాను, నువ్వు వెళ్ళి దావీదుతో సెలవిచ్చు, నాకు నివాసముగా మందిరాన్ని కట్టిస్తావా? ఏ మందిరం కట్టిస్తారు నాకు మీరు? ఆకాశం ఆయన సింహాసనము కాదా? భూమి ఆయన పాదపీఠము కాదా? ఏమి కట్టిస్తారు మీరు నాకు? నేను కోరుకున్నది ఇది కాదు కదా, నేను సెలవిచ్చినది ఇది కాదు కదా. నిన్ను పాడి గొర్రెలను మేపే స్థలముల నుంచి, గొర్రెల దొడ్డులో నుంచి నిన్ను నడిపించినది ఎందుకు? దేవుడి సంకల్పం అక్కడ మనం చూడగలం తర్వాత వచ్చినప్పుడు. ఇప్పుడు ఇలా మాట్లాడుకుందాం. దావీదు ఆలోచన సరైందా కాదా? ఇది మన పాయింట్ ఏంటంటే, దావీదు ఆలోచన సరైందా కాదా చెప్పాలి. కొంతమంది సరైందంటున్నారు, కొంతమంది ఏమో సైలెంట్గా ఉన్నారు, కొంతమంది ఏది చెబితే ఏమైంది అన్నట్లుగా ఉన్నారు. దావీదు ఆలోచన సరైందా కాదా? ఎక్కువ శాతం సరైందా అంటున్నారు, అంతేనా? దేవుడు ఏమంటున్నాడు? అది చూడాలి. దావీదు ఆలోచన చూస్తున్నాం, కానీ దేవుడు ఏమంటున్నాడు చూడండి. 4వ వచనం, 5వ వచనం ఏమంటున్నాడు? నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా. నేను అసలు కోరుకోలేదు కదా, నేను అసలు ఆజ్ఞాపించలేదు కదా, నేను కోరుకోని దాన్ని నువ్వు ఎలా కట్టాలనుకుంటున్నావు? నేను ఆజ్ఞాపించలేదు కదా. నేను సుమారుగా 70-80 సంవత్సరాల నుంచి నేను ఆ డేరాలో ఉంటూ వస్తున్నానే. 40 ఏళ్ళు వారితో ప్రయాణం చేశాను. యెహోషువ కాలంలో ఉన్నాను, సమూయేలు కాలంలో ఉన్నాను, ఇదిగో దావీదు కాలంలో కూడా నేను నివాసం డేరాలలో ఉంది కదా, నా మందస్సము డేరాలలో ఉంది కదా. నేను వారితో సెలవేయలేదే, నేను ఎప్పుడు ఆజ్ఞాపించలేదే నాకు మందిరం కావాలి అని. మీరెందుకు నాకు మందిరం కట్టించాలని దావీదు ఎందుకు ఈ ఆలోచన కలిగింది? ఇది దావీదు యొక్క సొంత ఆలోచన, దేవుడు కోరుకున్న ఆలోచన కాదు. దావీదు యొక్క ఆలోచన ఏంటంటే, నేను మందిరం కట్టించాలి, నేను మందిరం కట్టాలి. దేవుడి యొక్క సంకల్పం, దేవుడి యొక్క ఆలోచన, దేవుడి యొక్క నిర్ణయం ఏంటంటే, అసలు నాకు మందిరం కట్టిస్తావా? నిన్ను పిలవబడిన పిలుపును చూడు, నీకు ఇవ్వబడిన ఆజ్ఞను చూడు, నిన్ను పిలిపించబడిన విధానం చూడు. తర్వాత దాని గురించి ఆలోచించి ఒక 3 మాటలు మీ దృష్టి తీసుకుని వచ్చి నేను ముగిస్తాను.
ఒక 3 మాటలు మీ దృష్టికి తీసుకొస్తాను. దావీదు యొక్క ఆలోచన దేవుని చిత్తానుసారమైంది కాదు. మరలా జ్ఞాపకం చేస్తున్నాం, ఈ సమయంలో మనము చేస్తున్న ఆలోచనలు దేవుని చిత్తానుసారమైనవేనా? మంచిదే, దేవునికి మందిరం కట్టాలన్న ఆలోచన మంచిదే, కానీ దేవుడి చిత్తం కాదండి. వింటున్నారా? అర్థమవుతుందా? మనం చేసే అవి మంచి క్రియలైనా సరే, చెడ్డ క్రియలైనా సరే, ఒకవేళ దేవునికి చిత్తానుసారమైనవా, దేవునికి వ్యతిరేకమైన కార్యాల ఆలోచన చేయాలి. వినరా? ఈ ఉదయకాలం మన ఆలోచనలు ఏంటి, దేవుని ఆలోచనలు ఏంటో ధ్యానం చేద్దాం. దావీదు ఆలోచన ఏంటంటే అది మంచిదే అనుకున్నాడు, కానీ దేవుని చిత్తం ఏంటంటే అది వద్దన్నాడు. నీ సంతానములో నుంచి వాడే మందిరాన్ని కట్టిస్తే తర్వాత వచ్చిన మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఏమంటే, దేవుడి ఆలోచన ఏంటంటే అది ఆయన చిత్తము కాదు. మన పట్ల మనం చేసే కార్యాల వెనుక దేవుని ఆలోచన ఉందా? అర్థమవుతుందా? మనము చేసే ప్రతి పని వెనుక దేవుని యొక్క సంకల్పం ఉందా? దేవుని యొక్క ఆలోచన ఉందా? దేవుని యొక్క ప్రణాళిక ఉందా? ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని ప్రణాళికో, ఏది దేవుని ఆజ్ఞ మనకు తెలియదు. మొత్తానికి మన పని మనం చేస్తున్నాం, ఆయన కాపాడుతున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు, మన పని మనం చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఏది దేవుని చిత్తమో తెలియదు, ఏది దేవుని సంకల్పమో తెలియదు, ఏది దేవుని యొక్క ఆజ్ఞ మనకు తెలియకుండా కొనసాగుతూనే ఉన్నాం. ఇలా ఒక భక్తుడిని 3 విషయాలు జ్ఞాపకం చేస్తా చూడండి. మంచి ఆలోచన చెప్పిన వారు నాతాను ఏమన్నాడు? ఇది మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన? నాతాను చెప్పింది మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన? నాతాన్ని పిలిపించడం మంచి ఆలోచన. దావీదుకు వచ్చిన ఆలోచన, ప్రవక్తను పిలిపించాడు. అయ్యా, నేను ఇట్లా మందిరాన్ని కట్టించాలనుకుంటున్నాను, నీ ఆలోచన ఏంటి అన్నాడు. అతను ఏమనాలి? నేను దేవుని దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేసి నేను చెబుతాను అలసిన వాడు ఏమన్నాడు? నీకు తోచినంతయు చేయి. ఇది మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన? చెడ్డ ఆలోచన. మంచి ఆలోచన చెప్పిన వారు 3 జ్ఞాపకం చేస్తాను, చెడ్డ ఆలోచన చెప్పిన వారు 3 జ్ఞాపకం చేస్తాను. తర్వాత మన ఆలోచన అంటే జ్ఞాపకం చేసి ముగిస్తాను. రండి, మంచి ఆలోచన చెప్పిన వారు 3 మీ దృష్టికి తీసుకొని వస్తాను. 1 నెంబర్ 1 నిర్గమాకాండం 18వ అధ్యాయం. నిర్గమాకాండం 18వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. 13 నుంచి 27 చదవాలి, కానీ నేను 13వ వచనం చదువుతాను. 13 నుంచి చదువుతాం. మరునాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండిరి. మోషే ప్రజలకు చేసినంతయు అతని మామ చూసి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నువ్వు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడుగగా, మోషే, దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు, వారికి వ్యాజ్యం ఏదైనా కలిగిన ఎడల నా యొద్దకు వచ్చెదరు, నేను వారి విషయము న్యాయం తీర్చి దేవుని కట్టడలను, ఆయన ధర్మ విధులను, ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాను. 17వ వచనం. అందుకు మోషే, మామ, అతనితో నీవు చేయుచున్నది పని మంచిది కాదు. మోషే మామ ఇత్రో మోషేతో అంటున్నాడు, ప్రజలందరూ నాడు తనకు కలిగిన వ్యాజ్యం కొరకై, తనకు కలిగిన సమస్యకు పరిష్కారం కొరకై మోషే దగ్గరకు వస్తున్నారు. మోషే కూర్చుంటున్నాడు, ప్రజలందరూ నిలబడి ఉంటున్నారు. పగల మొదలుకొని, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు. మోషేను చూడటానికి వచ్చిన ఇత్రో అయిన మామ ఈ విషయాన్ని గమనించాడు. అయ్యో, నువ్వైతే కూర్చుని ఉంటున్నావు, ప్రజలంతా నిలబడి ఉంటున్నారు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అంటే అని అన్నాడు. నేను ప్రజల పక్షాన వ్యాజ్యం చేస్తున్నాను, దేవుని ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి వివరిస్తూ ఉన్నారు, దేవుని కట్టడలను వాళ్ళకి వివరిస్తూ ఉన్నారు, కాబట్టి నేను ఇలా కొనసాగుతానన్నప్పుడు డైరెక్ట్గా అంటాడు. ఏమంటాడంటే, నీవు చేస్తున్న ఈ పని
మంచిది కాదు. మరి ఏం చేయాలి? తర్వాత వచ్చిన వాళ్ళు చూస్తే 100 మంది మీద ఒక అధికారం నియమించు. దేవుని యొక్క దైవ గ్రంథంలో రాయబడిన మాట చాలా విశేషమైనది, చాలా విశేషమైనది. వార్డులుగా నియమించి గ్రామాల మీద సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, దాని తర్వాత ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒక ముఖ్యమంత్రిని, ఎంపీలందరూ కలిసి ఒక ప్రధానమంత్రి ఎన్నుకున్నట్లు నాటి కాలంలో అక్కడే ఉండేవాడు మోషే. ఇప్పుడు ఏమైందంటే ఎవరి శాఖ వాళ్ళు డివిజన్ అయింది. ఎంత గొప్ప ఆలోచన చూడండి. పని తేలికైపోయింది. నువ్వెందుకై కష్టపడతావు? మీ అందరి మీద ఒక మేస్త్రి ఉన్నట్లు, అందరి మీద ఒక మేస్త్రి ఉన్నట్లు 100 మంది మీద ఒక అధికారం నియమించు. నువ్వు వాళ్ళని పిలిపించి సమస్య అనుకో. ఈ 100 మంది మీద ఒక అధికారం ఉంటాడు కదా, ఈళ్ళలో మీద ఒక అధికారం నియమించు. ఈళ్ళ మీద ఒక అధికారం ఇచ్చు. నువ్వు లాస్ట్ ఒకరిని అడుగు. ఎంత డివిజన్ చేయించాడు, ఎంత మంచి సలహాలు. చివరికి ఏం జరిగింది చూడండి. 24 వచ్చింది చూడండి. 24 వచ్చింది. 23 చదువు. దేవుడు ఇలాగూ చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడల నువ్వు ఈ పనిని చేయుచు దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరూ తమ చోట్లను సమాధానం వెళుదురని చెప్పిన మోషే తన మామ మాట విని అతడు చెప్పినంతయు చేసిన. ఎలాగూ ఇశ్రాయేలందరూ సామర్థ్యం గల మనుషులందరూ ఏర్పరచుకొని 1000 మందికి ఒకనగాను, 100 మందికి ఒకనగాను, 50 మందికి ఒకనగాను, 10 మందికి ఒకనగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించను. ఇక ఎక్కడా చూడలేదు, ఎక్కడ చూడగలరు. ప్రజలను 10 మంది మీద ఒకడు, 50 మంది మీద ఒకడు, 100 మంది మీద ఒకడు, 1000 మంది మీద ఒకడు. పని ఎంత తేలికైపోయింది. ఎంత మంచి సలహాలు చూడండి పిల్లరా. మనకిచ్చే సలహాలు మంచివై ఉండాలి. శ్రమలలో మనం ఉన్నప్పుడు, ఒకవేళ మనం ఇరుకులలో ఉన్నప్పుడు, మనకు కలుగుతున్న ఇబ్బందుల్లో మనకిచ్చే సలహాలు ఉన్నతంగా ఉండాలి. మోషే మామైన ఇత్రో ఎంత గొప్ప ఆలోచన ఇచ్చాడో చూడండి. ఇదంతా చెయ్యు, నీకు భారం తగ్గుతుంది. నువ్వు అందరిని పిలిపించి వాళ్ళ ఒక్కొక్క సమస్యను విని పరిష్కారం చేసేది పొద్దుపోతుంది. మరలా వాళ్ళని సమాధానం వెళ్ళిపోరు. వాళ్ళని మిగతా వాళ్ళంతా 10 మందికి అయిపోతుంది సమయం అంతా. మిగతా వాళ్ళంతా నిట్టూరు పిలుస్తూ మరలా మా సమస్య పరిష్కారం కాలేదని వేదనతో అసమాధానం వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నువ్వు 10 మంది మీద ఒకళ్ళు నియమించు, 50 మంది మీద ఒకళ్ళు నియమించు, 100 మంది మీద ఒకళ్ళు నియమించు, 500 మంది ఒకళ్ళు, 1000 మంది మీద ఒకళ్ళు అధిపతులు నియమించు. ఇప్పుడు నీ పని తేలికవుతుంది. వాళ్ళు కూడా సమాధానంగా వెళ్ళిపోతారు. ఎంత గొప్ప ఆలోచన. మనం చేస్తున్న పనిలో, మనం చేస్తున్న పరిచర్యలో, మనం ఉంటున్న కుటుంబంలో కొన్నిసార్లు సమస్యలు ఉంటాయి. మనం ఎంత ఆలోచనకర్తమైనా కావచ్చు, మనం ఎంత జ్ఞానవంతులైనా కావచ్చు, కానీ మంచి ఆలోచనలు ఇచ్చేవారు మనకి తప్పకుండా కావాలి. ఎంత తేలికైపోయిందంటే ఒక్క రోజులోనే, కొన్ని గంటల్లోనే సమస్యకు ఏమైంది, పరిష్కారం దొరికిపోయింది. ఇంత విభజన చేసి అధిపతులు నియమించడానికి ఇక్కడ తప్ప మరెక్కడ చూడలేదు. రాజ్యాంగంలో రాయబడిన ఈ అధిపతులని, నాయకులు నియమించే విధానం ఇక్కడి నుంచే తీసుకోబడింది. ఒక రాజ్యాంగానికి ఒక మూల వచనాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ రాజ్యాంగంలో అధికారులు నియమించే వ్యవస్థకి ఒక మూల వచనం ఇక్కడ మనం చూడగలం. ఇత్రో ఇచ్చిన మంచి సలహా, అధిపతులు నియమించు. మొదటి సలహాని మనం చూస్తాము. రెండోది చూడండి. రెండో మాటకి వెళ్ళిపోదాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 17వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయము 14 వచనం చూడండి. 17వ అధ్యాయము 14 వచనం. అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ ఆ మాట విని అర్కీయుడకు హూషై చెప్పిన ఆలోచన అహీతోపేలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి. ఎలాగనగా యెహోవా అబ్షాలోము మీదికి ఉపద్రవం రప్పించదలచే
రప్పించగలదందుకై అహీతోపెలు చెప్పిన యుక్తి గల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించి ఉండెను. ఇక్కడ ఒక భాగాన్ని మనం చూస్తా ఉన్నాం. దావీదు అలసట చెంది ఉన్నాడు, యుద్ధాలు చేసి చేసి అలసిపోయాడు. తన కుమారుడైన అబ్షాలోము తనని చంపి రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని, స్వాధీనం చేసుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని తెలిసి దావీదు అరణ్యంలోకి పారిపోయాడు. అరణ్యంలో పారిపోయిన సందర్భంలో ఈ కొంతమంది వ్యక్తులు కలిసి అబ్షాలోముకి సలహాలు ఇస్తూ ఉన్నారు. ఏమనంటే పై వచనం చూడండి, 13వ వచనం మీకు అర్థమవుతుంది. అతడు ఒక పట్టణంలోనికి చొచ్చిన యెడల ఇశ్రాయేలందరూ ఆ పట్టణంకు త్రాడు తీసుకొని వచ్చి ఒక చిన్న రాయి అచ్చట కనపడకుండా దాన్ని నదిలోనికి లాగుతున్నారు. అంటే మీ తండ్రి అయిన ఆ దావీదు మీద మనం అందరం పడదాం, ఆయన్ని చంపేద్దాం అని ఆలోచన చెప్తా ఉన్నప్పుడు హూషై అంటాడు. హూషై అనే ఒక ఆలోచనకర్త ఏం చెప్తాడంటే, అంటే దేవుడే హూషై నోట మంచి ఆలోచన ఇచ్చాడు. ఎందుకంటే అబ్షాలోము ఆలోచనను చెడగొట్టాలని, ఆ అహీతోపెలు ఇచ్చిన ఆలోచన చెడగొట్టాలని దేవుడు హూషై ద్వారా ఒక మాట మాట్లాడించాడు. ఏమంటే చూడండి, అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ ఈ మాట విని అర్కీయుడకు హూషై చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొని. అంటే ఏమని దీని యొక్క ఆలోచన అంటే దావీదును చంపాలి అని ఆలోచన చేస్తూ ఉన్నారు వాళ్ళంతా సహా. అహీతోపెలు మిగతా ప్రజలంతా ఏం చేస్తున్నారంటే, అబ్షాలోము వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే దావీదుని చంపాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. హూషై వచ్చాడు, దావీదుని చంపకుండా తప్పించడానికి ఆలోచన ఇచ్చాడు. ఈ ఆలోచన ఇచ్చింది, మంచి ఆలోచన ఇచ్చింది ఎవరంటే హూషై. అబ్షాలోము వాస్తవానికి వినకూడదు. అహీతోపెలు చెప్పిన ఆలోచనే చేయాలి, కానీ అహీతోపెలు చెప్పిన ఆలోచన చేయకుండా హూషై చెప్పిన ఆలోచన చేశాడు అబ్షాలోము. తద్వారా దావీదు తప్పించబడ్డాడు. దీని ప్రణాళిక ఏంటంటే దేవుని యొక్క సంకల్పం. అహీతోపెలు కూడా ఆలోచన చెప్పాడు, హూషై ఆలోచన చెప్పాడు, కానీ అబ్షాలోము ఎవరు ఆలోచన చేశాడంటే హూషై చెప్పిన ఆలోచన చేశాడు. హూషై చెప్పిన ఆలోచన దావీదును తప్పించింది, దావీదుని కాపాడింది. అంటే ఒక యథార్థవంతుడు, ఒక నీతివంతుడు, ఆ ఇశ్రాయేలు పరిపాలించిన రాజును తప్పించడానికి ఒక సాధారణమైన వ్యక్తి, ఒక హూషై అనే ఒక వ్యక్తి ద్వారా దేవుడు ప్రణాళిక ఆలోచనల గురించి తప్పించాడు. అబ్షాలోము ఎవరు చెప్పినా వినేటట్లేడు. ఎలాగైనా మా నాన్న చంపాలని నిర్ణయించుకున్నవాడు, తండ్రిని చంపాలని ప్రణాళిక వేసుకొని రూపులు అంటే దాన్ని స్కెచ్ చేశాడు. ఎలాగైనా సరే దావీదుని చంపాలని అనేకుల చేత ఆలోచన తీసుకుంటూ ఉన్నాడు. ఇందులో హూషై చేరి ఆయన ఎలాంటి వాడో తెలుసా? అడవిలో ఆడ ఎలుగు వంటి పిల్లలు కోల్పోయింది ఎలా ఉంటుందో అతని గురించి, దావీదు గురించి చాలా స్పష్టంగా వివరిస్తాడు. అతని గుండె ఎలాంటిదో, సింహం వంటి గుండె అంటాడు. అతను ఎలాంటి వాడంటే ఇప్పుడు తరమబడుతున్నాడు కదా, ఇప్పుడు ఎలాంటి వాడంటే ఎలుగుబంట్లు పిల్లలు కోల్పోతే ఎలా ప్రభావం చూపుతుందో, ఎలాగో తన యొక్క క్రూరత్వాన్ని చూపుతుందో, మీ తండ్రి కూడా అలాంటి వాడు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎలా అంటే మీ తండ్రిని చంపాలని ప్రయత్నం చేయొద్దు. దావీదు సామాన్యుడు కాదు అని హూషై ఏం చెప్పాడు, సలహా ఇచ్చాడు. వారు దావీదును చంపడం ఆలోచన చేయడం మానేశాడు. ఒక ఆలోచన దావీదును తప్పించింది, ఒక ఆలోచన మోషేకు పని భారాన్ని తగ్గించింది. ఇంకొక ఆలోచన చూద్దానండి. ఇదే సమూయేలు మొదటి గ్రంథం లేదా 2వ గ్రంథం 20వ అధ్యాయం 16 నుంచి చదువుదాం. సమూయేలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 16 నుంచి చదువుదాం. అప్పుడు యుక్తి గల స్త్రీ ఆకారం ఎక్కి, ఓహో ఆలకించుడి, నేను అతనితో మాట్లాడినట్లు యోవాబుని ఇక్కడ రమ్మని చెప్పుడని కేక వేయగా యోవాబు అతని దగ్గరకు వచ్చును. అంతటా ఆమె, యోవాబు నీవేనా అని
అతను అడగా అతడు నేనే అని. అందుకామె నీ దాసురాలకు నేను నీతో మాట్లాడుతున్నా అని అతన్ని అడగగా అతడు మాట్లాడవచ్చునను. అంతటా ఆమె పూర్వకాలమున జనులు ఈ మాట పట్టుకోండి, ఆబేలునందు సంగతి విచారింపవలని చెప్పుట కద్దు, అలాగును చేసి కార్యములను ముగించి వచ్చిరి. నేను ఇశ్రాయేలునందు నిమ్మలస్తులలోను యథార్థవంతులలోను చేరిక దానినై ఇశ్రాయేలు పట్టణములో ప్రధానమైన ఒక పట్టణమును లయము చేయవలని నీవు ఉద్దేశించున్నావు. యెహోవా స్వాస్యమును నీవెందుకు నిర్మూలము చేయదు అని చెప్పగా, యోవాబు ఇశ్రాయేలులో స్వాస్థ్యమైన ఒక పట్టణాన్ని పాడు చేయాలని, నాశనం చేయాలని ఆలోచన చేశాడు. తర్వాత చదువుకోండి, 2వ అధ్యాయము చాలా విశేషంగా మీకు అన్ని కనిపిస్తాయి. నేను దాటి వెళుతున్నాను. ఆ పట్టణాన్ని పాడు చేయాలని, నాశనం చేయాలని ఆలోచన చేస్తూ ఉండగా ఒక స్త్రీ, అక్కడ ఆమె పేరు రాబడింది, యుక్తి గల ఒక స్త్రీ రాబడింది. ఆబేలు పట్టణం, ఆబేలు ప్రాంతాన్ని నాశనం చేయాలని యోవాబు అనుకున్నాడు. ఈ ఆబేలు ప్రాంతము యెరూషలేము ఇశ్రాయేలు యొక్క స్వాస్థ్యములో ఉంది. దేవుడు నిర్మించిన పట్టణంలో, దేవుడు కోరుకున్న స్థలములో, దేవుని యొక్క పిల్లలు ఉంటున్న ఆ ప్రాంతము, ఆబేలు ప్రాంతాన్ని యోవాబు నాశనం చేయాలని ఆలోచన చేసి ఉండగా ఆమె ప్రాకారం ఎక్కి ఓహో ఆలకించుడి అని చెప్తూ యోవాబుని పిలిపించుంటుంది. యోవాబు, నీవెందుకు ఆ పట్టణాన్ని నిర్మూలన చేయాలనుకుంటున్నావు? ఇది యెహోవా స్వాస్థ్యము, అది నువ్వు చేయకూడదు. ఇంకా నెక్స్ట్ ఏమంటున్నాడు యోవాబు చూడండి. ఆమె ఇచ్చిన ఆలోచనను యోవాబు ఏం చేశాడు? 21 వచ్చింది, 20 వచ్చింది. యోవాబు నిర్మూలము చేయను, లయపరచను, అలాగును చేయను, సంగతి అది కాదు, కానే కాదు. నువ్వు ఆ పట్టణం నాశనం చేయాలని వచ్చావో, బిక్రీ కుమారుడైన వాడిని పాడు చేయాలని వచ్చావేమో, కొంతమంది శత్రువులు నాశనం చేయడానికి వచ్చి ఆ ఆబేలు ప్రాంతాన్ని నాశనం చేయాలని వచ్చావేమో. యోవాబు, నువ్వు అలా చేయకూడదంటే నేను లయపరచను, నేను నాశనం చేయను, అది చేయను, నేను లయమే చేయను. యుక్తి గల ఒక స్త్రీ ఇచ్చిన ఆలోచన ఒక పట్టణము పాడవకుండా నిలబడింది. మనం ఇచ్చే ఆలోచనలు కుటుంబాలు నిలబడుతున్నాయా, పాడవుతున్నాయా? మనం ఇస్తున్న కొన్ని సలహాలు, కొన్ని ఆలోచనలు కుటుంబాలను కడుతున్నాయా, పాడు చేస్తున్నాయా? ఆది కాండంలో మనం చూస్తే ఒక బాబేలు గోపురాలు ఏం చేస్తున్నారు? నిర్మించుకుంటున్నారు. వాళ్ళంతా ఆకాశాన్ని అంటేంత వరకు, ఆకాశాన్ని తాకేంత ఒక నిర్మాణాన్ని నిర్మించుకుంటున్నారు. దేవుడు దిగి వచ్చాడు, మనము దిగిపోయి అని ఉంటుంది అక్కడ. వారి భాషలను ఏం చేశాడు? తారుమారు చేశాడు, గలిబిలి చేశాడు. మనం చేసే ఆలోచనలు ఎలాంటివి? దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన చేస్తున్నాము. ఇత్రో ఆలోచనలు ఎవరు ఆలకించారు? మోషే విన్నాడు. రెండోది మనం చూసినప్పుడు హూషై ఆలోచనల అబ్షాలోము విన్నాడు. ఇక్కడ మనం చూస్తే యుక్తి గల స్త్రీ యోవాబు సైన్యాధ్యక్షుడు, కానీ ఏం చేశాడు? ఆలకించాడు. మంచి ఆలోచనలను ఏం చేయాలి? ఆలకించాలి. ఆ భక్తులు ఏమంటారు చూడండి, కింద రండి. అసలు వాస్తవానికి నరుల ఆలోచన లాంటివి, అసలు వాస్తవానికి మన ఆలోచన లాంటివి. ఇట్లా చెప్తున్నావులే, ఇలా ఊష ఇచ్చాడు, యుక్తి గల స్త్రీ ఇచ్చాడు, ఇస్త్రో ఇచ్చాడు, ఇలా ఆలోచన చెప్తా ఉన్నాం. కానీ అసలు వాస్తవానికి మన ఆలోచన లాంటివి. ఎవరన్నా అడిగితే చెప్తాడు. ఎవరి దగ్గరికి వెళ్తే దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివేకి వెళ్ళమన్నాడు. తన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? తర్షీషుకి వెళ్ళిపోతాడు. తన ఆలోచన ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో నేను నినివేకి వెళ్ళకూడదు. మానవుల ఆలోచనలు పరిపరి విధాలు. దేవుడి యొక్క ఆలోచనలు వేరు, నరుడు ఆలోచన ఒకసారి చూద్దాం చూడండి. అది కీర్తన గ్రంథం 94వ కీర్తన 11వ చరణం అండి. నరుడు ఆలోచన ఎలాంటివి అంట? 94వ కీర్తన 11వ చరణం.
11వ వచనం. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. అమ్మాయా, దేవుడు లేకుండా మనం చేసే ఆలోచనలన్నీ ఎలాంటివి అంట? ఎంత ఆలోచన చేసినా అప్పులు పోవట్లేదమ్మా. చాలాసార్లు మనం చెప్పే డైలాగ్ ఇదే కదా, ఎంత ఆలోచన చేసినా మాకున్న అప్పులు పోవట్లేదన్నా. ఎంత ఆలోచన చేసినా ఇల్లు కట్టుకోలేకపోతున్నానన్నా. ఎంత ఆలోచన చేసినా అసలు మా కుటుంబంలో నెమ్మది లేదన్నా. దేవుడు అంటాడు, నరుల ఆలోచనలు వ్యర్థమని ఆయన తెలుసు. దేవుని చిత్తానుసారమైన ఆలోచనలు ఏంటో మనం చేయాలి. సొంత ఆలోచనలు ఎప్పుడూ వ్యర్థమే. నరుల ఆలోచనలు అన్నీ వ్యర్థం. మరి ఏం చేయాలి మనం? ఆ మాట జ్ఞాపకం చేసి ముగిద్దాం. తర్వాత ప్రభు చిత్తం అయితే మరోసారి ముందుకు కొనసాగుదాం. మరోసారి చూద్దాం. ఒక మాట చూడండి, యెషయా గ్రంథం 28వ అధ్యాయం. ఆ మాట చూసి మనం ముగిద్దాం. తర్వాత కొన్ని ఆలోచన చేద్దాం. 28వ అధ్యాయం 29వ వచనం చూడండి. యెషయా గ్రంథము 28-29. జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకుందరు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. పిల్లరా, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధి అనుగ్రహించేవాడు ఆయన. కాబట్టి ఆయనను మనం వెంబడించాలి, ఆయనను మనం తెలుసుకోవాలి, ఆయన చిత్తంలో మనం నడవాలి. ప్రతి ఆలోచన ఆయన వద్దకు వెళ్ళి ప్రార్థించే మనం ముందుకు తీసుకెళ్ళాలి. సొంత ఆలోచన మనం చేయవద్దు, ఎందుకంటే ఆయన ఆలోచనకర్త. అదే మనం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూస్తాం కదా. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి. ఆయన ఆలోచనకర్త మాత్రమే కాదు, అధిక శక్తి అనుగ్రహించేవాడు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేవాడు. ఉదయకాల వేళలో ఇలా జ్ఞాపకం చేస్తూ ముగిస్తూ ఉన్నాను. దావీదు ఆలోచన దేవుని చిత్తమైంది కాదు. చాలా మంది భక్తులు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచిన వారు ఉన్నారు. వారిలో మనం చూసినప్పుడు యోనా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచిన వాడు. మనం వారిలో కొంతమంది భక్తులు చూసినప్పుడు దేవునికి వ్యతిరేకంగా బిలాము నడిచిన వాడు. దేవునికి వ్యతిరేకంగా మనం చూసినప్పుడు సౌలు నడిచిన వాడు. బలులు అర్పించవద్దంటే బలులు అర్పించిన వాడు. ఆదాము హవ్వలను మనం చూడగలం. మీరు ఆ పండుని ముట్టవద్దు, త్రాకవద్దు, చూడవద్దు అన్నాడు. వారు ఆ పండుని తిన్నారు. మనం ఎంతో మంది భక్తులను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచిన వారు ఉన్నారు. అలాగ నడిచి నష్టపోయిన వారు ఉన్నారు. మనం అలాగ నడవక, ఇదిగో దావీదు చేసిన మంచి పని ఏంటంటే, నాతాను ప్రవక్తను పిలిపించి నాతాను ప్రవక్తతో చెప్పాడు. నాతాను చెప్పడానికి అలా చెప్పాడు, కానీ దేవుడు ఆ రాత్రి నాతానుతో మాట్లాడాడు. అలా చేయవద్దు, నేను పిలిచిన విధానం ఏంటో తర్వాత జ్ఞాపకం చేస్తాను అనమాట. 8-9 వచనాలు, 11-13 వచనాల వరకు జ్ఞాపకం చేస్తాడు. అట్లయితే ఎలా జ్ఞాపకం చేసుకుందాం? దావీదు ఆలోచన దేవునికి అది మంచిదే, కానీ దేవునికి ఇష్టానుసారమైంది కాదు. కొన్నిసార్లు మనం చేసే మంచి ఆలోచనలు దేవుని చిత్తమైనవా కావని ఆలోచన చేయండి. మంచిదే, ఇతరుల సహాయం చేసే ఆలోచన మంచిదే, కొన్ని మంచి కార్యాలు చేయడం మంచిదే. కొన్ని మంచి ఆలోచనలు చేస్తాం, అది దేవుని చిత్తమా కాదని ఆలోచన చేయాలి. ఒకవేళ ఆలోచన రానప్పుడు దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి. లేకుంటే అది దేవుని బిడ్డల చేత మనం పంచుకోవాలి. అలాగూ పంచుకొని దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని మన ఆలోచనలో మార్పు కలిగి ఆ దేవుని కార్యాలు జరిగిస్తూ దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తూ అద్భుతమైన కార్యాలను కుటుంబాలలో జరిగించి దేవుడు తన నామాన్ని మహిమపరచుకున్నాక దేవుడి లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.